సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ లాట్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టాప్ 3 మోస్ట్ యూస్ఫుల్ యాప్స్ గురించి చెప్తాను అండర్ 1 MB. సో ఈ వీడియోని టిల్ ఎండ్ దాకా చూడండి. ఎండ్ దాకా చూసి ఈ 3 యాప్స్లో మీకు ఏ యాప్స్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇన్స్టా డిక్షనరీ. ఈ ఇన్స్టా డిక్షనరీ అనేది ఏంటంటే మీకు ఒక టెక్స్ట్ డౌట్ దాని గురించి మీనింగ్ కావాలంటే ఆ టెక్స్ట్ని కాపీ చేసి షేక్ చేస్తే చాలు, దాని మీనింగ్ అనేది చెప్పేస్తుంది ఈ ఇన్స్టా డిక్షనరీ. సో ఇది ఎలా యూజ్ అవుద్దో నేను చెప్తాను. సో ఇక్కడికి వెళ్ళి నేను వాట్సాప్లో ఒక మెసేజ్ పంపాను. సో ఈ మెసేజ్ ఒక మీనింగ్ నాకు కావాలంటే కాపీ టెక్స్ట్ చేసి షేక్ చేస్తే చాలు, దాని మీనింగ్ అనేది నాకు పాపప్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలాగా ఈ మీనింగ్ వర్డ్ అనేది ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది మీరు ఎలా తీసుకోవచ్చు. సో బేసిక్లీ ఇది ఆన్లైన్ మోడ్లో పనిచేస్తుంది. ఒకవేళ కనుక మీకు ఆఫ్లైన్ మోడ్లో కూడా పనిచేయాలంటే ఆ డిక్షనరీ అనేది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆఫ్లైన్ మోడ్లో కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ సైజ్ వచ్చేసి 704 KB. సో ఫ్రెండ్స్, మన లిస్ట్లో సెకండ్ యాప్ వచ్చేసి డిస్క్ యూసేజ్. సో ఫ్రెండ్స్, మన డిస్క్ యూసేజ్ అనేది ఇది పర్సనల్ యాప్ నాది, అండ్ నేను కూడా ఇది యూస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది దేనికి యూస్ఫుల్ అంటే మీ ఫైల్ మేనేజర్లో కొన్ని యాప్స్ ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. సో దీనివల్ల మీకు ఏ యాప్ ఎంత MB తీసుకుంటుందో మీరు సార్ట్ బై చేసినా సరే మీకు అది యాక్యురేట్గా చూపించదు. సో ఈ యాప్ అనేది ఏంటంటే మీకు అన్ని యాప్స్ అన్ని ఫైల్స్ యొక్క స్టోరేజ్ అనేది చూపించేస్తుంది, ఎంత స్టోర్ చేసుకుంది అవన్నీ చూపించేస్తుంది. సో దాన్ని బట్టి మీరు దాన్ని అక్కడికి అదే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో స్టోరేజ్ కూడా చూపించేస్తుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా చూపించేస్తుంది. సో ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎక్కడ హైడ్ చేసిన యాప్స్ కూడా చూపించేస్తుంది. ఒక హైడ్ చేసిన యాప్స్ ఎక్కువ స్టోరేజ్ తీసుకుందంటే అది కూడా చూపించేస్తుంది. సో మీరు మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అనేది మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇలా ఇలాగ టచ్ చేసేస్తే మీకు అన్ని యాప్స్ అనేది చూపించేస్తుంది, ఎంత స్టోర్ చేసుకుంది యాప్ అనేది. సో ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ యాప్ వచ్చేసి వియా బ్రౌజర్. సో వియా బ్రౌజర్లో ఇది లైట్ వర్షన్. ఇది లైట్ బ్రౌజర్ అండ్ ఫాస్ట్ బ్రౌజర్ కూడా. ఇది కూడా చాలా తక్కువ సైజ్ MB. సో చాలా ఫాస్ట్గానే బ్రౌజ్ అవుతుంది ఇది కూడా. సో అండ్ ఈ యాప్లో ఏంటంటే మీకు ఒకవేళ మీరు ఏదైనా ఆర్టికల్ సెర్చ్ చేస్తున్నారు, ఇంకా మీకు ఏమైనా ఇమేజ్ షో అవ్వకూడదు అంటే దాన్ని కూడా బ్లాక్ చేసుకొని మీరు ఓన్లీ ఆర్టికల్ అనేది చూడొచ్చు. సో దీని సెట్టింగ్స్లో కూడా చూసుకుంటే మీరు దీన్ని నైట్ మోడ్లో కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లో చూసుకుంటే హిస్టరీ అన్నీ మామూలుగానే ఉంటాయి. టూల్స్ అనేది ఫుల్ స్క్రీన్ మోడ్లో చూసుకోవచ్చు, డెస్క్టాప్ మోడ్లో. అండ్ సెండ్ టు లాంచర్ నీకు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ రిలేటెడ్ యాప్స్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏమైనా ఫైల్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ వరకు ఇదే 3 మోస్ట్ యూస్ఫుల్ యాప్స్ అండర్ 1 MB. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏది నచ్చిన యాప్ మీరు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఇంకా పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.